గ్యారంటీలకు గోరీ కట్టారని 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ పై ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరుతో పథకాలు ఉన్నా నిధులు మాత్రం కేటాయింపు లేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్ ను చూస్తుంటే బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతుందన్నారు. గతంలో నిధులు ఖర్చు చేయని పథకాలకు మళ్లీ నిధులు కేటాయించారని, మీ ప్రభుత్వంలో స్కామ్లు తప్ప స్కీమ్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని, ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు 0 మాత్రమేనన్నారు. ఈ ప్రభుత్వం 3 ఏళ్లు కూడా నిండక ముందే 3 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1% తలసరి ఉంటే ఈ మీ పాలనలో అది 10.2% ఉందని, ఇది కాంగ్రెస్ పరిపాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని బట్టి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి పడిపోయిందన్నారు. ప్యూర్ రేర్ పేరుతో హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 3 ముక్కలాట ఆడుతోందని, ఇది క్యూర్ మోడల్ కాదు, చోరీ మోడల్ అని ఎద్దేవా చేశారు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణాలపై లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మినందుకు ఈ గతి పట్టించారన్నారు. తెలంగాణ అభివృద్ధి రేటు అంటే మన జిఎస్డిపి దేశ సగటు కన్నా అధికంగా ఉంది అని మట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ గ్రోత్ రేట్ ఇస్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. మరి రేవంత్ రెడ్డి ఏమంటుంటే రాష్ట్రం దివాలా తీసింది బట్టేమో దేశం కంటే మన రాష్ట్రం అగ్రగామిగా ఉండి మన వృద్ధి రేటు బాగుంది అంటాడు. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. ఎవరి మాట కరెక్ట్? మరి దేశ సగటు కంటే మన రాష్ట్ర వృద్ధి రేటు బాగుంటే 6 గ్యారెంటీలు ఎందుకు ఎగ్గొడుతున్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా ఎందుకు అమలు చేస్తలేరు? 3 సార్లు రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారు? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అనుకున్నా మేము 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టామో క్షమాపణ చెప్తారేమో, బడ్జెట్ స్పీచ్ లో ఒప్పుకుంటారేమో అని మేము ఆశించినాం. కానీ అది బుకాయింపు. ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో పోయిన బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు